నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఇది ఐకియా పార్ట్ 2 అండి. మనం ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి వచ్చాక ఇలా లోపలికి రావాలి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ కనిపిస్తుంది, వాష్రూమ్స్ ఉంటాయి. ఇటు రైట్ సైడ్ ఇంకా అంతా మన ఫర్నిచర్వే కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా లిఫ్ట్ ఎక్కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఈ రైట్ సైడ్ వెళ్తే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మీరు ఈ ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుంది చూద్దామంటే మన దాంట్లో వీడియో ఉంది, చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఈ ఫుడ్ కోర్ట్ నుంచి చూస్తే బయట ఇలా వెహికల్స్ వెళ్ళేది ప్లేస్ కనిపిస్తుంది. ఇది మొత్తం ఫుడ్ కోర్ట్ అనమాట. ఈ ఐకియా స్పెషాలిటీ ఏంటంటే ఉండేది 2 ఫ్లోర్లు, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. ఇది లిఫ్ట్ చూడండి, ఎంత పెద్ద లిఫ్ట్ అంటే 2 లిఫ్ట్స్ ఉంటాయి, చాలా పెద్దవి. అసలు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. నేను కూడా చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోయాను. కానీ ఇంత ప్లేస్లోనే ప్రతి ఒక్క ఐటము దొరుకుతుంది మనకు. ఇంకా మాన్సూన్ సేల్ అని ఇప్పుడు నడుస్తుంది, ఇంకా చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి. అంటే మనకు కావాల్సిన వస్తువులు అయితే బాగా తీసుకోవచ్చు. అసలు ఎలా అంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది మీకు. చాలా విశాలమైన షోరూమ్, మళ్ళీ ఫర్నిచర్ మొత్తం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇలా డిస్ప్లేలో పెడతారు, ఇక్కడ ఉండేటివి మనం తీసుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే కార్డ్స్, బెడ్స్ అలాంటివి డిస్ప్లేలో పెట్టారనుకో, దానికి మనము ఒక కోడ్ ఇచ్చింటారు, దాన్ని మనం ఫోటో తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ మేనేజర్ మనకి హెల్ప్ చేస్తాడు. లేకుంటే మనమే ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద దాన్ని కొడితే మనకి ఆ ఐటెం ఎక్కడ ఏ ర్యాక్లో ఉంది అనేది మనకి డిస్ప్లే అవుతుంది. మనం వెళ్ళి ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవన్నీ ఇక్కడే దొరుకుతాయి, బాక్స్లలో ఉంటాయి. ఆ బాక్స్ మనం చూస్ చేసుకొని మన ట్రాలీలో పెట్టుకొని వెళ్ళచ్చు. కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ కానీ అసలు ఒక లుక్ అనేది వస్తుంది. అంటే మన నార్మల్ పీపుల్కి మన ఇంట్లో మనం ఎలా పెట్టుకోవాలి, మనం ఇంతవరకు చిన్న బల్బ్సే వాడాం. ఇలా పెద్ద బల్బ్స్ మనం ఎక్కడైనా రెస్టారెంట్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూస్తాం. ఆ ఫీలింగ్ని మన ఇంట్లోనే పెట్టుకునేటట్టు ఇక్కడ ఉన్నాయి. రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. నాకైతే పెద్దగా సేల్స్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా చాలా చీప్లో దొరుకుతాయి అనేది బాగా తెలుస్తుంది. అంటే రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండాలి. ఇంకా మనకంత ఓపిక ఉండదు కాబట్టి, ఎందుకంటే చాలా విశాలంగా ఉంటుంది, చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కటి చూజ్ చేసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి టైం చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ పాట్స్ కూడా ఉన్నాయి, దాని 179 దానికి, ఆ పాట్స్కి అలా. అంటే అన్నీ విడివిడిగా దొరుకుతాయి. చెట్టు ఒకసాట, దాని ప్లేట్ ఒకసాట, అలా ఉంటుంది అనమాట. మనకు అయితే మనం అన్నిటికీ ఒకటే ప్రైస్తో కొనుక్కోవడం మనకు అలవాటైంది. కానీ ఇక్కడ ఒక్కొక్కటి అమ్మేస్తున్నాడు. అదో అక్కడ డిస్ప్లేలో పెట్టినట్టు ఇట్లా ర్యాక్లలో ఉంటాయన్నమాట. మనం అక్కడ కంప్యూటర్లో సెర్చ్ చేసుకొని చూసుకొని ఏ ర్యాక్లో ఉందో మన ఐటెం అనేది తీసుకొని మన ట్రాలీలో పెట్టుకొని మనం వెళ్ళచ్చు. ఇదంతా మొత్తం గ్రౌండ్ ఫ్లోరే. ఎలా ఉందో చూడండి, మొత్తం ఐటమ్ ఏదో పెద్ద గోడౌన్లోకి వచ్చే ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడైతే సెకండ్ హ్యాండ్స్ డ్యామేజ్ గూడ్స్వి అమ్ముతూ ఉంటారు, అక్కడ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి డెలివరీ సర్వీస్ అనమాట, వాళ్ళే మనకు పంపించేస్తారు హైదరాబాద్లో ఆన్లైన్లోనే. ఇక్కడ ఇంకా సర్వీస్ వాళ్ళందరూ ఉంటారు అనమాట. మనకు కాదు. ఇది టాయిలెట్ ఎలా ఉంటుంది అని ఎక్కువ చూపించలేదు, జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను అంతే. దాని తర్వాత వాటర్ ఇలా ప్రెస్ చేసి వాటర్ తాగేదన్నమాట.
అంటే ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇవన్నీ మనము ఎయిర్పోర్ట్లో చూసింటాం, కాకపోతే ఇక్కడ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఇంకా స్వీడిష్ ఫుడ్ అదంతా ఉంటుంది. ఇక్కడ ఇంకా మామూలే మనకి ఫుడ్ దొరుకుతుంది. ఇదంతా బిల్లింగ్ కౌంటర్స్ అనమాట, చాలా ఉంటాయి బిల్లింగ్ కౌంటర్స్. ఇంకెక్కడి నుంచి వస్తే బాయ్ బాయ్. బయట వస్తే 2-3 లిఫ్ట్లు ఉంటాయి. ఆ లిఫ్ట్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే ఇటు నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఎస్కలేటర్ ఉంటుంది, ప్రాబ్లమే ఉంటుంది, మనం నడవాల్సిన అవసరమే లేదు. ఎస్కలేటర్ ఎక్కి కిందకి వెళ్ళిపోవచ్చు మన పార్కింగ్ ప్లేస్కి. ఇలా ఎస్కలేటర్లో మన కార్ పార్కింగ్ వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. బయట వర్షం పడుతుంది. ఇంకా మన కార్ పార్కింగ్ ప్లేస్ ఇది. ఇంకా మన కార్ తీసుకొని వెళ్ళిపోవడమే. మార్నింగ్ వచ్చాను, ఇప్పుడు నైట్ అవుతుంది, అయినా కూడా షాపింగ్ అవ్వలేదు. ఇంక ఇది బయట, ఇంకా కార్ తీసుకొని బయటకు వచ్చాను. చూడండి, వర్షం కూడా పడుతుంది. మనం వెళ్ళేటప్పుడు చూపించాను కదా, ఆ ప్లేస్లోంచి ఇట్లా వచ్చేస్తాం. కార్ పార్కింగ్ ఇలా వస్తే ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉంటుంది. పార్కింగ్ లేకుండా డైరెక్ట్గా వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఎగ్జిట్ ఉందా, దాని పక్కనే ఎంట్రన్స్ ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. 2 ఫ్లోర్సే ఉంటాయి చూడండి. ఐకియా స్టోర్. బాయ్ బాయ్ ఐకియా అని చెప్పేసి ఇంకా నేను వచ్చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.